హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పాయా చేయబోతున్నానండి. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ అయినా, రైస్ అయినా, రోటీ అయినా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్దండి, అంతే. ఇక్కడ నేను 2 కాళ్ళు అయితే ఇలా ముక్కలుగా చేయించి తీసుకున్నామండి. ఇవి నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చింతపండు అండి, అంటే పిడికెల నిండా తీసుకున్నానండి. ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుందండి. కొంచెం తగ్గించి వేసుకున్నా సరిపోతుంది, మీకు ఇష్టం లేకపోతే కనుక. పాతదైతే కనుక కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి, పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది ఇలా నీళ్ళు పోసి నానబెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా వేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తానండి, అంతే. తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసుకొని, ఈ ఉల్లిపాయ కూడా 2 to 3 మినిట్స్ వరకు అలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఆనియన్స్ కుక్ అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, పాయా కర్రీకి కానీ ఇట్లా కొన్ని నాన్ వెజ్ కర్రీస్కి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు వేసేసి ఈ 2 బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని కర్రీస్లో పచ్చిమిర్చి కంపల్సరీ వేస్తానండి, మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కాళ్ళు ఉన్నాయి కదండి, ముక్కలు, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవి మాత్రం వాష్ చేసేటప్పుడు చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఈ ముక్కలు కొంచెం ఇట్లా దగ్గరికి అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేయాలండి, అంటే ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూసేసి విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ దాకా, లేకపోతే ఇంక ఇష్టమైతే ఒక 5 విజిల్స్ దాకా కుక్ చేసేసుకొని ఆవిరి చల్లారాక మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతాయండి ముక్కలన్నీ. ఈ ప్రాసెస్ మిస్ చేశారంటే మీరు డైరెక్ట్ ఉప్పు కారం వేస్తే టేస్ట్ ఉండదండి పాయా కర్రీ. ఇలా కుక్ చేశాకనే ఇందులోకి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇలా మీట్ మొత్తం దగ్గరికి అయింది చూడండి, బోన్కి ఉన్న మీట్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎంత మోతాదులో తింటారో అంతే వేసుకోండి. ఇంకొంచెం చింతపులుసు కూడా యాడ్ చేస్తున్నాం కదా, అందుకని కొంచెం ఎక్కువనే పట్టుద్ది కారం. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం 2 బాగా కలుపుకొని ఇది ఇలానే ఒక 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇట్లా ఉండగానే చింతపండు రసం మొత్తం మెత్తగా పిప్పి మొత్తం తీసేసి ఈ వాటర్ మొత్తం పక్కకు పెట్టుకోవాలండి. ఇలా ఇదంతా ఇది కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కుక్ అయ్యాక, ఉప్పు కారంతో బాగా కుక్ అయ్యాక ఇప్పుడు ఈ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మీకు చింతపండు రసం ఇష్టం లేకపోతే కనుక టమాటాలు 2 వేసుకొని కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇలా వేసేసి కలుపుకొని మళ్ళీ ఒక 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి. ఇలా కుక్ అవుతున్నప్పుడే మంచి వాసన వస్తుందండి. ఇలా ఇంకా కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ 2 మంచి టేస్ట్ వస్తుందండి గ్రేవీ కర్రీకి. ఇలా 2 వేసేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇలా చిక్కబడిపోతుందండి, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంచితే దగ్గరికి అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అయ్యాక సర్వ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంత చిక్కగా వచ్చిందండి. ఇది కొంచెం చల్లారేసరికి ఇంకా కొంచెం చిక్కబడుతుందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నోరూరించే రుచికరమైన పాయా కర్రీ రెడీ అండి. హోటల్కి వెళ్ళి మనం బయట తినేదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.